రెడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష. ఫిల్టర్ ఉష్కతో కట్టిరు అధ్యక్ష. ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి. దానికి ఒక పారదర్శకత లేదు. సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష. ఆగా మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశం చేస్తున్నాం లబ్ధిదారులకు అని చెప్పిరు అధ్యక్ష. దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి? భయం ఏముంది అధ్యక్ష? వాళ్ళ మనసులకు ఇచ్చిన సరే అధ్యక్ష, కానీ అది వినియోగంలోకి రాలేదు. దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష. తమర్దాన కోరుతున్న అధ్యక్ష, నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష. అది నిరుపయోగంగా పోతున్నాయి అధ్యక్ష. చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. పాపం కొందరికన్నా అధ్యక్ష ఇలా షాద్నా నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పాపం సంచార జాతులు గుర్షలలో ఉన్నారు అధ్యక్ష. ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా? ఇవాళ అధికారం కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితోని పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రతినిధులు ఉన్నాం, మనం అందరం పేదలకు చేయాలి తప్ప పేదల జీవితాలతోని చెలగాట మారుతున్నాయి తప్ప పేదల సమస్యలు తీర్చలేము అధ్యక్ష. ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితో మనవి చేస్తున్నా, పేదోని ముందు చూడండి, పేదోని అవసరం తీర్చండి, పేదోని కష్టం చూచే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష. మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూర్తంగా ప్రజాప్రతినిధులు వెలుగుతున్నారు కాబట్టి కన్క్లూడ్ చేయండి దయచేసి. అదే విధంగా అధ్యక్ష, మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష, ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. వన్ మినిట్ గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది. కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని అది. మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య 3 minutes లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, కొత్త సభ్యులం అధ్యక్ష, తెలిసి తెలుగు మాట్లాడుతుంటాం అధ్యక్ష, ఒక అవకాశం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన మాకు లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పంచాలనో గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష, అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ప్లీజ్. గంగుల కమలాకర్ గారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. 3 సమస్యలు చెప్పిన వాళ్ళు 3 సంబంధించిన సంబంధిత శాఖ మంత్రులకు పంపిస్తాం. మొదటిసారి సభ్యులు కాబట్టి 3 సమస్యలు ఇంపార్టెంట్. లక్ష్మీదేవి కాలువ సమస్య మాకు కూడా తెలుసు, మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాం. తప్పకుండా సంబంధిత మంత్రికి పంపిస్తాం. గౌరవ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, 2016-17లో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రపంచ స్థాయి పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక 2 గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్న అధ్యక్ష. ఒకటి మూసీ రివర్ ఫ్రంట్, ఒకటి మానే రివర్ ఫ్రంట్. ఈ 2 ప్రాజెక్టు టేకప్ చేసిన అధ్యక్ష. దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రథంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన అధ్యక్ష. దాని తర్వాత 450 కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇరిగేషన్ మరియు R&B మరియు టూరిజం 3 డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేయడం అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష. నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 30% కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెవెన్యూ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద
సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అధ్యక్ష. సౌత్ కొరియాలో ఉన్న యోసో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఆల్మోస్ట్ టెండర్ అయిపోయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. సో 70% వర్క్ కంప్లీట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఆపమని చెప్తున్నారట. సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది. సో దాన్ని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన 30% వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. మంత్రి గారు. సార్, గౌరవ సభ్యులు కోరినట్టుగా మానేరు రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం. కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికతలు తీసుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా తీసుకొస్తాం. మేము కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా